నీళ్లు ఏమయ్యాయి? నీళ్లు ద్రాక్షరసం అయ్యాయి. రెండోది, తన మాట పంపగానే ఇమ్మీడియట్ గా స్వస్థత కలిగింది. మూడోది, 38 సంవత్సరాల రోగగ్రస్తుని స్వస్థపరిచాడు. ఆ తర్వాత 5 రొట్టెలు 2 చేపలు 12 గంపలు వచ్చాయి. నీళ్ల మీద నడిచాడు. పుట్టుగుడ్డు వాడిని స్వస్థపరిచాడు. కుళ్ళిపోయిన లాజరును లేపాడు. మీరు చూడండి, ఈ దొంగ స్వస్థత వరాలు కలిగినటువంటి వాళ్ళు పుట్టుగుడ్డు వాడిని, చేతులు ఇడదాకా తినిపోయిన కుష్ఠోనికి స్వస్థత వచ్చి మళ్ళీ ఏళ్ళు వచ్చేటట్టు చేసిన ఘటన మీరు ఎప్పుడైనా చూసారా? పీపుల్ ఆర్ వాచింగ్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఐఎమ్ కండెమింగ్ ద పీపుల్ హూ ఇస్ డిసీవింగ్ ద పీపుల్ ఆఫ్ క్రైస్ట్. ట్రై టు అండర్స్టాండ్. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ద బైబిల్, ఐఎమ్ అగెనిస్ట్ ద ఫాల్స్ ప్రీచర్స్. దొంగ బోధకులు చేసేటువంటి ఎడదాకపోయింది. నీళ్ల మీద ఎవడైనా నడిచంగా చూసారా మీరు? పాస్టర్లు, నాకు స్వస్థత వరాలు ఉన్నాయని నీళ్ళ మీద ఎవడన్నా నడిచాడా? కుళ్ళిపోయిన శవాన్ని ఎవడన్నా లేపాడా? ఏం చేశాడు? 5 రొట్టెలు తినంగా మిగిలిపోయాయి. ఎవడన్నా చేశాడా? ఎందుకు చేయలేదు? మీరు అడగాలి కదా. గిలాదులో గుగ్గిలము లేదా? వైద్యుడు లేడా? నేటి సమాజములో లేరా? ఏం జరిగింది? ఇంకా సంఘానికి పౌలు చెప్పుకుంటూ వస్తున్నాడే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనములో 8వ వచనం నుండి, ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును జ్ఞానవాక్యమును, అంతేకాకుండా స్వస్థపరిచే వరము, విశ్వాసము, ఇలా 9 వరాలు ఇచ్చాడు కదా. నాకు స్వస్థపరిచే వరము ఉన్నట్టు అనేవాళ్ళు. ఏం వరం ఉందంట? ఏం వరం ఉంది బిడ్డ? స్వస్థపరిచే వరం అని డంకా బజాయించేటువంటి వాళ్ళు ఏమయ్యారు వీళ్ళంతా? ఏం జరిగింది? ఏదో జరిగింది. దేవుడు అబద్ధికుడు కాదు. ఏదో జరిగింది. ఏం జరిగింటది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. చాలా కాలం క్రితం పూర్వీకులు మా తాత వాళ్ళని చిన్నప్పుడు చూసేది. మా అమ్మమ్మ తలనొస్తే సొంటి దంచుకొని కడతలకు రాసేటోళ్ళు. మీలో ఇప్పుడు సొంటి రాసుకునేటోళ్ళు చేతులు ఎత్తండి పైకి. సొంటి పిల్లలు అండి, సొంటి అంటే కూడా తెలియదా? పోయమ్మా, మారిందా? ఏదో జరిగింది. కాల మార్పులో, ఇన్వెస్టిగేషన్స్ మార్పులో ఏదో జరిగింది. ఇప్పుడు ఎవడు సొంటి రాయట్లేదు. ఆ మధ్యకాలంలో తలనొస్తుందంటే డోంట్ వరీ, రోకలు తీసుకొని రోట్లో తలపెట్టి దంచితే ఖచ్చితంగా తగ్గిపోవును. రోట్లో ఏం పెట్టాలి? తల పెట్టాలి. రోకలు ఎవరు తీసుకోవాలి? కోపనోడు తీసుకోవాలి. దంచితే దెబ్బ తగ్గిపోతుంది. మారిందా? నేను చెప్పేటువంటి మాట బైబిల్లో నుంచి మీకు తెలియపరిచేది ఏంటంటే, ఏదో జరిగింది. ఏం జరిగిందంటే బైబిల్లో నుంచి చెప్తాను. ఈ మాట మీరు మడత పెట్టుకుని పేజీని ఈ దొంగ బోధకుల దులుపు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. అపోస్తులకు దేవుడు ఇవి చిహ్నముగా ఇచ్చాడు. అపోస్తులుడు అనగా అప్పులు వసూలు చేసేవాడు. అంతేనా? అపోస్తులు అంటే ఏమో. అపోస్తులు అంటే ఎవరు బిడ్డ? మీరు పెద్ద పెద్ద పదాలు చెప్పకండి, మాకు అస్సలు గిట్టుబాటు కాదు మీతోటి. అపోస్తులు అంటే ఎవరు?
ఎవరు చెప్పారు? శిష్యులు. వెరీ గుడ్. ఇంకా ఒకటోసారి, రెండోసారి అపోస్తులు. మీరు ఇటు భయపెడితే మేమేం చెప్తామండి అండి? భయపడుతున్నప్పుడు ఇంకా గట్టిగా చెప్పాల. సాక్షులు. ఎగ్జాక్ట్లీ అది మీనింగ్. అపోస్తులుడు అనే పదానికి అర్థము పంపబడినవారు. పంపబడినవారు. యేసుక్రీస్తు కూడా, గుండె గట్టిగా పట్టుకోండి, అపోస్తులుడే. నీ ప్రేమ